ఒకటవ తరగతి పిల్లాన్ని పలకరించిన వాడి బాధ వాడుకుంది. నేను చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 kg, సద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ, నా గొడవ నాది, నన్ను ఏం చేయమంటావు అంటాడు. వాడి టెన్షన్, వాడి ఆందోళన వాడిది. సాయంత్రానికి హోంవర్క్ చెయ్యాలి. వాడుకో ఇంత సిలబస్, ఎన్ని పుస్తకాలు. పోనీ వాడు 10వ తరగతికి వచ్చాక ఏమైనా సుఖంగా ఉంటాడంటే ఉండడు. అప్పుడు వాడిని ఇంటర్మీడియట్ పేరు మీద చంపేస్తారు. ఇంటర్మీడియట్లోనూ సుఖంగా ఉండడు. ఎంసెట్ పేరు మీద చంపేస్తారు. ఎంసెట్లోనూ సుఖంగా ఉండడు. తర్వాత మెడికల్ సీటు, ఇంజనీరింగ్ సీటు పేరు మీద ఒత్తిడి చేసేస్తారు. అప్పుడు కూడా సుఖంగా ఉండడు. అందులో పెద్ద ర్యాంకులు రావడం కోసం ఒత్తిడి చేస్తారు. అది అయ్యాక కూడా సుఖంగా ఉండడు. మళ్ళీ ఉద్యోగం కోసం ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగం వచ్చాక కూడా సుఖంగా ఉండడు. అప్పటికి సన్నాసికి 30 ఏళ్ళు వస్తే పిల్లనిచ్చేవాడు ఉండడు. అందుకని పెళ్లి లేక ఒత్తిడి. పెళ్ళి అయ్యాక ఎలాగూ సుఖంగా ఉండడు అనేది వేదిక మీద ఎవరిని అడిగినా చెప్తారు. ఆ విషయం అనుమానమే లేదు ఇక్కడ. ఇంకా పాపం పెళ్లి కాని వాళ్ళు ఏమైనా ఆశపడుతున్నారేమో అని మమ్మల్ని ఎవరిని అడిగినా చెబుతాం. ఎవడూ సుఖంగా, ఆడా చెప్తారు, మగా చెప్తారు. ఇందులో ఎవరెవరిని బాధ పెట్టారో తెలియదు, కానీ మొత్తం మీద అంతే నడుస్తుంది.